హాయ్ అండి. చూడండి, కింద పెయింట్ బకెటు గ్రీన్ కలర్ వేసి వైట్ పెయింట్తో అలా నాకు వచ్చిన డిజైన్ అలాగా వేసానమాట. చూడండి, ఈ మొక్క దాదాపు 3 ఏళ్ళు అవుతుంది అనుకుంటా తీసుకొని. ఇది మనం గార్డెన్ పెట్టక ముందనమాట, బాల్కనీలో పెట్టాను. చూడండి, ఇక అది పైకి వెళ్తూ ఉంది. నేను అట్లా వెళ్తున్నప్పుడు పైన ఆ కొమ్మల్ని కట్ చేసి కాస్త డబ్బాలో వాటర్ వేసి ఆ కొమ్మలు దాంట్లో పెడతాను. 4-5 కొమ్మలు బకెట్లో వాటర్లో చక్కగా ఏర్లు వస్తాయి. అవి తీసి కుండీలో నాటుతానమాట. చక్కగా బతుకుతుంది మొక్క. ఈ మొక్క నుండి నేను అసలైతే ఈ మొక్క కిందది మనం కొని 4 ఏళ్ళు అవుతుంది. ఆ పైనుండి కొమ్మలు నేను అలా డెవలప్ చేసి ఒక 10 కుండీలైనా తయారు చేసి ఉంటాను. ఫ్రెండ్స్కి, మా పిల్లలకి అందరికీ ఇచ్చాను. మన దగ్గర ఫ్లోర్కి ఒకటి పెట్టాను. ఇట్లా చూడండి, మొక్క నుండి ఎన్ని మొక్కలు తయారు చేశాను నేను. చూడండి, కొన్ని కొన్ని మొక్కలు అలా డెవలప్ అవుతూ ఉంటాయి. మనం చేసే మనం అలా చేసుకుంటూ పోవాలి. ఇదైతే నేను అలా చేశాను. చూడండి, ఈ అసలు మొక్క అయితే ఇక్కడే ఉంది. ఈ మధ్యన అయితే నేను దాన్ని ఏమీ చేయట్లా, ఎందుకంటే కట్ చేయట్లేదు. చూడండి, ఇలా పెట్టానన్నమాట. ఈ గొట్టం ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళనిద్దాం, బాగుంటుంది కదా అని ఇలా ప్లాన్ చేశానన్నమాట. ఇంకా దారం కొంచెం తాడేసి ఆ కొమ్మల్ని పైకి కడుతూ ఉన్నాను. వెళ్ళింది, ఇంకొంచెం వెళ్తే బాగుంటుంది అని ట్రై చేస్తున్నా. దీనికి మనం గుమ్మం పక్కన కదా పెట్టింది, బాల్కనీలో. చిన్నది పండగలప్పుడు ఏదన్నా అకేషన్గా మన ఇంట్లో ఫంక్షన్లు జరిగేటప్పుడు లైటింగ్ పెడితే సూపర్ ఉంటుంది కదా. నేను అందుకని అలా ప్లాన్ చేశాను ఈ మొక్కని. బాగుంది కదా ఐడియా. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబీ గార్డెన్ మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.